కొనసాగించండి అని అంటే ఆయనకున్న బాధ్యతల దృష్ట్యా ఉండను అని చెప్పాడు. అయితే కనీసం గౌరవాధ్యక్షుడిగా ఉండమని కార్యవర్గం అడిగింది. అందుకు తను అంగీకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వారికి హైదరాబాద్ నగర కమిటీ అధ్యక్షులుగా గౌరవాధ్యక్షులుగా వారిని ఎన్నుకున్నాం. వారికి సప్పట్ల ద్వారా అట్లాగే ఇప్పుడు అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ కొత్త గౌరవాధ్యక్షుడు మరి హైదరాబాద్ నగర కమిటీని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. మిత్రులారా, నన్ను నగర కమిటీకి గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు నగర కమిటీకి ఈ కార్యవర్గాన్ని మీ ముందు ప్రతిపాదిస్తున్నాం. మీకు అంగీకారం అయితే చప్పట్లతో ఆమోదం తెలియజేస్తుందిగా కోరుతున్నాను. అధ్యక్షులుగా డాక్టర్ శివ శ్రీనివాస్ గారిని ప్రతిపాదిస్తున్నాం. ప్రస్తుతం శివ శ్రీనివాస్ గారు కాపలా సర్కిల్ అధ్యక్షులు ఉన్నారు. ఇప్పుడు మన నగర కమిటీకి అధ్యక్షుడిగా అతన్ని ప్రతిపాదించాం. అతన్ని ప్రధాన కార్యదర్శిగా విశ్వనాథ్ గారిని ప్రతిపాదిస్తున్నాం. ఉపాధ్యక్షులుగా శివాజీ విద్యుత్ ఉద్యోగ ఇంజనీరింగ్ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు సిద్ధేశ్వర్ గారు, ప్రైవేట్ కాలేజెస్ యొక్క సంఘం సభ్యులు శ్యామ్ కుమార్ గారు, ఇంటర్ బోర్డు రాజేందర్ గారు, తెలంగాణ సైంటిఫిక్ సొసైటీ అధ్యక్షులు, ఎన్ఐఎం సైంటిస్టు రాజేందర్ గారిని కూడా మేము ఉపాధ్యక్షులు ప్రతిపాదిస్తున్నాం. బుద్ధప్రియ సిద్ధార్థ గారు నగర కమిటీకి ఉపాధ్యక్షులు ప్రతిపాదిస్తూ, కార్యదర్శులుగా డాక్టర్ వంగాల మల్లేశం, వినయ్ కుమార్ హైదరాబాద్ నుంచి, వినయ్ కుమార్ అడ్డూరి వెంకట్, అలానే ఎన్ఐఎం సైంటిస్ట్ రాములు గారిని కూడా మేము కార్యదర్శిగా ప్రతిపాదిస్తున్నాం. చిత్తం సైదులు గారు నగర కార్యదర్శిగా ప్రతిపాదిస్తున్నాం. అలానే ఈసీ మెంబర్స్ గా కంటి సాయన్న, దేవదాస్ ఆంధ్ర బ్యాంక్, ప్రొఫెసర్ జగదీష్ నేత, లాలయ్య ఆర్టీసీ, విద్యాసాగర్ గారు, ప్రవీణ్ గౌడ్, వెంకటస్వామి, రామచంద్ర గౌడ్ కాచిగూడ, శ్రీనివాస్ పాలిటెక్నిక్ లెక్చరర్, మోతి రమేష్, అడ్వకేట్ చారి గారు, వీళ్ళని ఈసీ మెంబర్స్ గా ప్రతిపాదిస్తున్నాం. ఇంకా ఈసీ మెంబర్స్ గా మీ దగ్గర నుంచి ఉన్న ప్రతిపాదనలు వస్తే వాళ్ళని ప్రతిపాదిస్తాం. అట్లనే జి అశోక్ గారిని కుత్బుల్లాపూర్ నుంచి కూడా ఈసీ మెంబర్స్ గా ప్రతిపాదిస్తూ ఒక సూచన వచ్చింది. దాన్ని కూడా ఆమోదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అట్లనే చాలాసార్లు మన మధ్య డిస్కషన్ జరిగింది. మన తెలంగాణ సంఘాలు ఏవి కూడా పాత వస్తువులు విస్తరించలేదు. మనం విశ్వసించుకున్నాం, కానీ మనకుండే పరిమితుల కారణంగా, భాషాపరమైన పరిమితుల కారణంగా కానీ ఇతరత్ర కారణాల వల్ల కానీ మనం పాత బస్తీలో మన సంఘాన్ని పటిష్టం చేసుకోలేకపోయాం. అయితే ఈ కొత్త కమిటీ పాత బస్తీలో వెళ్ళుకోవాలని, అక్కడ కూడా పాత బస్తీ ప్రజానికాన్ని, ముఖ్యంగా ముస్లిం ప్రజానికాన్ని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం చేయడానికి కృషి చేయవలసిందిగా మనం అనుకున్నాం. అందులో భాగంగా పాత బస్తీకి కన్వీనర్ గా నవాజ్ జబీని మనం ప్రతిపాదిస్తున్నాం. అలానే మహిళా కన్వీనర్ గా మహిళలను పెద్ద సంఖ్యలో వేదికలోకి తీసుకొచ్చి వేదిక కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయడానికి మనం సందేహాన్ని మహిళా కన్వీనర్ గా, అట్లనే కో కన్వీనర్ గా శారద గారిని ఇద్దరిని ప్రతిపాదించాం. వాళ్ళు లేచి నిలబడాల్సిందిగా. ఇది ఇవాళ మనం ఆమోదించుకున్న కొత్త హైదరాబాద్ నగర కమిటీ. దీంట్లో ఇంకా కొన్ని పదవులు కూడా ఆసక్తి ఉన్న వాళ్ళు తర్వాత అధ్యక్ష కార్యదర్శులు సంప్రదించగలిగితే వాళ్ళని కూడా మనం ఇన్వాల్వ్ చేసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర కమిటీ ఇచ్చిన కార్యక్రమాన్ని లేదా నగర కమిటీ తాము రూపొందించిన కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఈ కమిటీ నిర్వహిస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ.